చూద్దాం. తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యాశాఖ ముందడుగు వేసింది. విద్యార్థులకు ఏఐ విద్యను అందించనుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ పై జామ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఏఐ పాఠాలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఐఓఈ క్యూర్ పాఠశాలలకు 2000 ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. డిజిటల్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా తరగతి గది అభ్యాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పంపిణీ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం సాంకేతికతను వాడటమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ద్వారా నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా విద్యార్థులను తీర్చిదిద్దామని చెప్పారు. SCERT రూపొందించిన ప్రత్యేక డిజిటల్ లెర్నింగ్ పాఠ్యపుస్తకం ద్వారా 5 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ బోధించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏటా 20 నుంచి 25 గంటల పాటు ఏఐ అంశాలపై నిర్మాణాత్మక బోధన ఉంటుంది. డిజైన్ థింకింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, డిజిటల్ సిటిజన్షిప్ పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏఐ విద్యారంగంలో ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏపీలోని క్రీడాకారులకు గుడ్ న్యూస్. క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్రీడల్లో రాణించడానికి కారణమైన తమ స్వీయ అనుభవాలను క్రీడాకారులు మంత్రి లోకేష్తో పంచుకున్నారు. ఏపీలో క్రీడల అభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక రచిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. రాయలసీమను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర చేపట్టినప్పుడు యువత ఆశలు, ఆకాంక్షలు తెలిసాయన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి పైగా ఉద్యోగాలు సాధించాలని వెల్లడించారు. రాష్ట్రంలోని బాలలకు ఫిట్నెస్ లేకపోవడం క్రీడల్లో వెనుకబాటుకు ప్రధాన కారణమని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు తల్లిదండ్రుల సహకారం అవసరమన్నారు. లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ తరహాలో అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్ ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆటోమేటిక్ డోర్ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. వందే భారత్ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఈ రైలు ఇంజన్ స్టార్ట్ అవ్వదు. దీంతో తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి అడ్డుకట్టపడనుంది. ఈ నాన్ ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళన రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం 3 రకాల సాంకేతిక మార్పులు చేసింది. హై కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేసింది. దీంతో సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి. కిటికీల వెడల్పును 900 మిల్లీమీటర్ల నుంచి 1900 మిల్లీమీటర్లకు పెంచారు. దీనివల్ల మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాలు అమరిక ఉంటుంది. దీంతో తలుపులు మూసి ఉన్న గాలి ప్రసరణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. భద్రతే కాకుండా ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైళ్లు జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్లోకి లోపల నుంచి వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్ రూమ్ పెంచి సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలు ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు.